కొనిదల పవన్ కళ్యాణ్ గారు. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ 5 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా చర్చలు సాగాలని కోరుకుంటూ, దేశంలో మునుపెన్నడీ జరగని విధంగా రాష్ట్రంలోనే 13,326 పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తాం. మీ పంచాయతీల్లో గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు, దీనికి ఎట్లా ఆలోచన వచ్చింది అనిపించింది. వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామ సభలు జరగలేదని ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. గ్రామ సభల్లో ఏ పనులైతే మనం తీర్మానాలు చేశామో ఈ వారం రోజులు అన్ని పనులు మొదలు పెట్టాలి, అన్ని పనులకి శంకుస్థాపన చేయాలి, స్టార్ట్ చేయాలనే సంకల్పం. పల్లె పండుగ ఘనంగా నిర్వహించుకుందామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. దాదాపు 2 నెలల తర్వాత అక్టోబర్ 14న సరిగ్గా ఈ రోజున మనం ఆ రోజు తీర్మానం చేసిన పనులకి ఈ రోజున శంకుస్థాపన చేస్తున్నాం. ఈ శంకుస్థాపన చేసిన పనులు ఈ సంక్రాంతి లోపే అయిపోవాలి. 3,000 సీసీ రోడ్లు, 500 బీటీ రోడ్లు, 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు ఇవాళ మనం చేసుకోబోతా ఉన్నాం. మన గ్రామాలకి అవసరమైనటువంటి పనుల్ని మనమే ఎంపిక చేసుకుని ఇవాళ గ్రామాల్లో మళ్లీ మనం రోడ్లు వేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరఫు నుంచి 1 లక్ష రూపాయలు ప్రజల కష్టాలని, ఆఖరి కష్టాన్ని తీర్చే వరకు మా సర్వశక్తులు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడా రాలేదు, ఇదిగో మానబావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు ఏ మానబావుడు కూడా ఒక్కడు కూడా ఈయన చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. కోరిక నేను మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను. నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి. అక్కడ నేను మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాత్ర. రాష్ట్రాన్ని డోలీమూతల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గిరిజన గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానించేందుకు దాదాపు 50 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కార్మిక సంఘాలతో కలిసి ఏ అధికారం లేని జనసేన పార్టీ విశాఖలో ఉక్కు గర్జన నిర్వహించింది. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్ ఉన్నారో మేము అంతే కమిటెడ్ గా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. 11,500 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆపాడు వాడు బండిని ఆపాడు. బండిని ఆపాడా? ఎప్పుడురా వాడు? అట్టే నరుకుంటారు కదరా బండి. బండి నాపింది దేవరత. మీరు వెళ్ళకూడదండి.
తుఫాన్ వస్తూ ఉంది, సముద్రం అల్లకల్లోలంగా ఉంది అన్నా కూడా వినకుండా ఆయన ప్రత్యేక బోట్లో 9 కిలోమీటర్ల సముద్రంలో ప్రయాణించి వెళ్ళి అక్కడ తనిఖీ చేశారు. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడిని రక్షించడం అన్నది మాత్రం ఎవరికి సాధ్యం. ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్ కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు? అసలు జీవితాలు పోతాయి సార్. 10,000 మంది జీవితాలు పోయాయి. సీజ్ ద షిప్. ఎన్ని ప్రెషర్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. Salute the champion!